స్కైఫాల్ అప్పట్లో లోకం చుట్టూని వీరుడిగా తెలుగులో రిలీజ్ అయింది థియేటర్లో. ఈ మూవీ ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 2012లో వచ్చిన మూవీ ఇది. బాండ్, జేమ్స్ బాండ్. ఈ జనరేషన్ వాళ్ళు జేమ్స్ బాండ్ మూవీస్ ఫ్యూచర్లో చూస్తారో లేదో తెలీదు. ఏదైనా 90s కిడ్సే అంటారు. ఈ సినిమా గురించి చెప్పడానికి ఏముంది, మీరు ఆల్రెడీ ఎప్పుడో చూసుంటారు. కానీ రీసెంట్గా మూవీ రూల్స్ బ్యాచ్ కోసం చేయాల్సి వచ్చింది. ఆ మూవీ ఇక్కడ అప్లోడ్ అయ్యింది. ఈ మూవీ నేను ఎప్పుడో చూశాను చాలాసార్లు. తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ కోసం ఈ రివ్యూ. ముందైతే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి భయ్య. 40K దగ్గరలో ఉన్నాం. 400 మెంబర్స్ వస్తే చాలు. ఎప్పటిండే మా రివ్యూస్ చూసినా ముందుకెళ్ళలేకపోతున్నాం, ఏమైందో తెలీదు. సో మీ సపోర్ట్ ఇస్తే ఇలాగే కొనసాగిద్దాం. పాతవైనా కొత్తవైనా ఇంటర్నేషనల్ వైజ్ మూవీ రివ్యూస్ మీకు తీసుకొస్తా తెలుగు డబ్బింగ్వి. సో సపోర్ట్ ఇస్తే చాలా హ్యాపీ. జేమ్స్ బాండ్ సినిమా అనగానే రొమాన్స్, గ్లామర్ కామన్ కదా. కానీ ఈ సినిమాలో మరీ ఇబ్బంది పెట్టేలా హార్డ్ కోర్ అడల్ట్ సీన్స్ ఏం లేవు. కానీ మధ్యలో ఒక షవర్ సీన్ ఉంటుంది. అందులో హీరో హీరోయిన్ మధ్య కొంచెం ఇంటిమేట్ రొమాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల హీరోయిన్ డ్రెస్సింగ్ గ్లామరస్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళతో చిన్నపిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. సో ఫార్వర్డ్ చేసుకొని చూసుకుంటే మీ ఇష్టం. ఇంకా మరి మూవీ ఎట్లా ఉంటుందంటే మాత్రం ఇది హిట్ కాదు. బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మెగా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంటుంది. జేమ్స్ బాండ్ చరిత్రలో 1.1 బిలియన్లు అంటే 9,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి $1 బిలియన్ క్లబ్లో చేరిన మొట్టమొదటి 007 సినిమా ఇది. 2012లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన రెండవ మూవీ ఇది. బ్రిటన్ బాక్స్ ఆఫీస్ వద్ద అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ రికార్డులను కూడా ఈ సినిమా అయితే బ్రేక్ చేసింది. ఓన్లీ కలెక్షన్సే కాదు, విమర్శకుల ప్రశంసలు మరియు అవార్డులు కూడా చాలా వచ్చాయి. ఆస్కర్ అవార్డ్స్ ఫేమస్ సింగర్ అడిలే పాడిన స్కైఫాల్ టైటిల్ సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కర్ వచ్చింది. అలాగే బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో మరో ఆస్కర్ గెలుచుకుంది. ఇది కాకుండా BAFTA అవార్డులు, గోల్డెన్ గ్లోబ్స్, ఇంకా చాలా గ్రామీ అవార్డులు కూడా. జేమ్స్ బాండ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది హై వోల్టేజ్ యాక్షన్, స్టైల్, గన్స్ అండ్ అదిరిపోయే కార్లు. కానీ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బాండ్ సిరీస్లోనే ఒక ఎమోషనల్ అండ్ బెస్ట్ సినిమాగా ఈ మూవీ అయితే నిలిచింది. సాధారణంగా బాండ్ సినిమాలు ప్రపంచాన్ని రక్షించే మిషన్స్ చుట్టూ తిరుగుతాయి. కానీ స్కైఫాల్ అలా కాదు. ఇది చాలా పర్సనల్. MI6 మీద అలాగే మీద ఒక సైబర్ టెర్రరిస్ట్ విలన్ దాడి చేస్తాడు. చనిపోయాడనుకున్న జేమ్స్ బాండ్ తిరిగి వచ్చి అజ్ఞాతంలో ఉన్న ఆ విలన్ని ఎలా పట్టుకున్నాడు, ఆ విలన్కు ఎంకో ఉన్న సంబంధం ఏంటి అనేది మూవీలో మెయిన్ స్టోరీ. చివర్లో స్కాట్లాండ్లోని స్కైఫాల్ ఎస్టేట్లో జరిగే క్లైమాక్స్ ఫైట్ అయితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి భయ్య. జేమ్స్ బాండ్, డానియల్ క్రెగ్. జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు అనుకుంటాం. కానీ ఇందులో శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న ఒక ముసలి బాండ్ తన ఫామ్ కోసం ఎలా కష్టపడ్డాడు అనేది డానియల్ క్రెగ్ సూపర్గా నటించాడు. అండ్ జేవియర్ బార్డమ్ విలన్ క్యారెక్టర్లో ఇతని నటన అయితే అదే రౌజ్ సిల్వా నెక్స్ట్ లెవెల్. బాండ్ సినిమాల్లోనే ద బెస్ట్ అండ్ మోస్ట్ టెరిఫైయింగ్ విలన్స్లో ఒకరిగా ఇతను నిలిచిపోతాడు. అతని ఎంట్రీ సీన్ అయితే ఒక మాస్టర్ క్లాస్లో ఉంటుంది. అండ్ జూడీ డెంచ్ MI6 బాస్ అండ్ క్యారెక్టర్లో ఆమె నటన సినిమాకైతే సూపర్. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చుట్టే స్టోరీ తిరుగుతూ ఉంటుంది. బాండ్కి ఆమె మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ ఆడియన్స్ని అయితే కట్టిపడేసింది. సినిమాటోగ్రఫీ, రోజర్ డికెన్స్, కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ నగరంలో నియాల్ నైట్స్ మధ్య జరిగే ఫైట్ సీన్ ఒకటి, అండ్ మరి క్లైమాక్స్లో మండుతున్న ఇంటి బ్యాక్గ్రౌండ్ సీన్స్ విజువల్స్ వండర్స్గా ఉంటాయి. మ్యూజిక్ బై థామస్ న్యూమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అడిలే పాడిన స్కైఫాల్ థీమ్ సాంగ్ సినిమాను అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి. ఫైనల్గా చెప్పాలంటే మరి యాక్షన్ మూవీ లవర్స్ అయినా, ఎమోషనల్ స్టోరీస్ ఇష్టపడేవారైనా సరే స్కైఫాల్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇది కేవలం ఒక బాండ్ మూవీ కాదు, హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ సినిమా. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఇందులో బాగా నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.